నాది సలకలకొండ గ్రామము, ఆదోని మండలం. నా పేరు మల్లేశప్ప. ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోనికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు. తర్వాత మొన్న పీర్ల పండుగలో మేము మా కుమారుడు నేను చూడడానికి పోతే నన్ను దొబ్బేసినాడు. అయినా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది, పీర్ల పండుగ ముగ్గిపోతుంది, మీరు ఏమనద్దండి, మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకుని కూడా ప్రతాప్ అనే ఆయన ఏం పీక్కుంటావా, ఏం అయ్యలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది. దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము. ఆ రోజు వాళ్ళు పై అధికారులకు తీసుకొని పోతాము, నువ్వేం అడగద్దని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది. ఈరోజు ఉదయం 8:15 గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు. నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వెలిపేసినారు. సర్లే అని చెప్పి నేను అందరితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకుని పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు. ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసాలు తిప్పడం జరిగింది. సర్లే నువ్వేమన్నా ఉంటే పాలకాడు ఉంటే మా దగ్గరకు రా అని చెప్పడం, అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు. మాకు ఏమన్నా ఉంటే అది మేము మాట్లాడతాము, మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారితో మాట్లాడినాము, కంప్లైంట్ ఇచ్చినాము. బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి అనుచరులు, ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, పుల్లమ్మ గారి శ్రీనివాసులు, బోడెన్న గారి శ్రీనివాసులు, పత్తికొండ శ్రీనివాసులు, హరిజన ఉరుకుందు, హరిజన లక్ష్మణ, దాసరి తిక్కయ్య, వాళ్ళతో పాటు ముక్కుమ్మడిగా వచ్చి మేము నిలబడిన వాళ్ళని తగిలిన వెంటనే నేను ఎందుకు తగులుతావు అంటే ఏమీ లేకుండా మా మీదే కంప్లైంట్ ఇస్తామని చెప్పి అంతమంది దాడి చేయడం జరిగింది. కాళ్ళతో చేతులతో ఇటుక పిల్లలతో కొట్టడం జరిగింది. మేము 4 అయినాము, వాళ్ళు 15 మంది దాకా దాడి చేయడం జరిగింది. దీని విషయంలో అధికారులు స్పందించి దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాయన్ని గ్రామంలో చంపినారు, వాళ్ళ గొల్లలే. ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది. దీంట్లో ఈయన ప్రతాప్ అనే ఆయన వ్యక్తి ఆ రోజు శిక్ష పడలేదు. ఆ పడని దానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది, నువ్వే మాటలు పీక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు, ఊరంతకు రంకు పెడుతున్నాడు. ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అప్పీల్లో ఉన్నది, విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది. అది ఎప్పుడో శిక్ష పడుతుందో తెలియదు. దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా జారీ జరిగిందనేది మా ఆలోచన. కాబట్టి దీని మీద పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమేం పార్టీలకు సంబంధం లేదు. నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసాను. నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం వెతుకుతున్నాం. అయినా కూడా వాళ్ళు నన్ను కూడా గెలుపుతున్నారు. వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన విలువలు ఉన్నది, అది ఇది అని నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను. సార్ నాకేం సంబంధం లేదు, నేను మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తున్నాను, నేను డ్యూటీ సక్రమంగా చేస్తున్నాను, 1 ఆయనలు ఇచ్చి పట్టించుకోవద్దని నేను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అంతటితో ఉన్నారు. వీళ్ళు అనవసరంగా నన్ను పరుగు తీస్తున్నారు, పేపర్లకు వేస్తున్నారు, మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు, నాకు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు మల్లేశప్ప, సలకలకొండ గ్రామం. సలకలకొండ గ్రామంలో మల్లేష్, విజయ్ కుమార్ ఇంకా ఆయన కుమారులు ఇద్దరి పైన అగ్రకులాలు దాడి చేయడం సరికాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆదోని టౌన్లో మండలంలో భారీ స్థాయిలో మాదిగలపైనే దాడి జరుగుతున్నాయి. ఈ డిఎస్పి గారు
ఏం చేస్తున్నాడో మాకైతే తెలియడం లేదు. పూర్తి స్థాయిలో మాదిగలపైనే దాడి జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి గారు తీసుకుపోతాము. పోలీస్ స్టేషన్ ముందు దాడి చేసి దాడి జరిగిన వాళ్ళనే లోపల పెట్టి దాడి చేసిన వాళ్ళని బయటకు వదలడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో కానీ మేము పూర్తి స్థాయిలో ఆయన డిఎస్పీ గారిని కానీ మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళని లోపలేపించి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము ఫైట్ చేస్తామని చెప్పి మన మల్లేష్ అన్న కుటుంబానికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు గిడ్డయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు ఆధ్వర్యం. ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముందుగా మన సోదరుడు విజయ్ కుమార్ మీద సలకల్కొండ గ్రామంలో కొంతమంది దాడి చేయడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి ఆయన ఈరోజు ఉదయం తాలూకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు లేని సమయంలో చూసి అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే మన గుండమ్మ, ఈరోజు విజయ్ కుమార్, రేపు ఇంకెవరో. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగలేదు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు కూడా చూడాలి. ఎందుకంటే ఒక ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే ఒక విలేకరి అయినటువంటి విజయ్ కుమార్ మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన కన్నా మెరుగైన పాలన అందిస్తారేమో అని ప్రజలు వాళ్ళకు అవకాశం ఇస్తే ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రజాపాలనలో దాడులు అనేది మంచిది కాదు. ఏదైనా కూర్చొని మాట్లాడితే సరిపోయేది. ఆ ఊరు గ్రామ పెద్దలైతేనేమి, పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఇలా దాడులు అనేది మంచిది కాదని నా ఉద్దేశం. విజయ్కు ఎల్లవేళలా మా పార్టీ అండగా ఉండి ఆయనకు మేము సపోర్ట్ చేస్తామని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాను. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం పట్టణ అధ్యక్షుడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య మొత్తం అందరూ వచ్చినారు. సుమారు 15 మంది దాకా వచ్చినారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు ఎస్ఐ గారికి చెప్పినాడు. ఆయన ఈరోజు సార్ వాళ్ళే పంపిస్తే మేము వచ్చినాము. ఈయన ఇట్లా చేస్తున్నాడు, చట్ట ప్రకారంగా కేసు పెట్టడానికి వచ్చినాము. టికెట్ వచ్చి మీరు కంప్లైంట్ అయిపోండి, ఇక్కడ జరిగిన విషయము వాడు మనసులో పెట్టుకొని వీళ్ళేం చేసి అని చెప్పి మరి వాళ్ళ ఇల్లు ఆడ ఊర్లో ఉంటే ఈడ మన స్కూల్ దగ్గర మా ఇండ్ల ముందరే స్కూల్ ఉండదు. ఆ స్కూల్ దగ్గర వచ్చి వాళ్ళ అనుచరులతో అట్లా నన్ను ఉండడం జరిగింది. నేను ఇంక సరేలేదు దాంతో నేను పోతున్నాను కదా అని చెప్పి విజయ్ని పిలుచుకొని వచ్చిన. అంత లోపల వాళ్ళు పోయినాడు, వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంట్లోకి పోయినారు. వీడు ఆడ కట్ట మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని విషయాలు దూరుకుంటూ వాళ్ళు మాట్లాడారు. బయట ఏదో జరిగిందంటే వేరు, పోలీస్ స్టేషన్లో దాడులు చేస్తున్నారంటే రాజ్యాంగం రాసిన నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు బతుకుంటే ఈరోజు ఆయన నిజంగా ఆయన ఆత్మ పోషిస్తుంది. ఇక్కడ ఇట్లా పెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. డిపార్ట్మెంట్ పరంగా పోదామనే ఉద్దేశంతో మేము పోయినాం. పోలీసు వాళ్ళు వచ్చిన టికెట్ ఉండదు, గలాట జరిగింది కదా. వాళ్ళు వచ్చి మాకు ఇంకేం వద్దు, మళ్ళీ మీరు పోయి సార్కి ఫోన్ చేసినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వమన్నారు. సరే అని బండి వేసుకుని కంప్లైంట్ ఇచ్చినాము. సార్తో మాట్లాడినాము, ఎస్ఐ గారితో. ఎస్ఐ గారు అదే ఉన్నాడు, నిలబడి ఉన్నాం. ఒకటి గట్టిగా పడితేనే కాంప్రమైజ్ కాదు, ఎంతోమంది చెప్తేనే శిక్ష పడేంత వరకు వదలలే. ఎవరి మీద పోయింది లేదు. వాళ్ళు ఇది ఏదో మా గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళు మా మీద అనవసరంగా గిల్లుకోవడము గిచ్చుకోవడము జరుగుతుంది. మరి మేము ఉండాలనో లేదో తెలియదు.
అది మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు న్యాయం జరిగేలా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. సలకల కొండలో నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఎటువంటిదంటే మనకు జర్నలిజంలోనే నిజం ఉంది. అలాంటి నిజం చెప్పే యొక్క జర్నలిస్టులను ఏ విధంగా నిజం చెప్పకుండా స్వేచ్ఛను హరిస్తున్నారో మనం ఈరోజు చూస్తున్నాము. ఇప్పటికే కాదు, గత ప్రభుత్వంలో అయితేనేంటి, ఏ ప్రభుత్వంలో అయితేనేంటి, అసలు ఎటు పోతున్నారు అసలు మీరంతా? అసలు మనకు నిజాన్ని చెప్పాల్సిన వ్యక్తుల మీద దాడులు చేస్తున్నారు, అసలు నిజాన్ని హరిస్తున్నారు. అసలు ఇటువంటి ఏ రాజ్యాంగంలో రాసింది? అసలు రాజ్యాంగం రాసింది ఎందుకోసం, మీకు ఎలా బతకాలి ఎలా అని? అలాంటి వ్యక్తులను ఈరోజు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. జర్నలిజం అనేది దెర్ ఈజ్ నో డెమోక్రసీ వితౌట్ జర్నలిజం. ఇది గుర్తుపెట్టుకోవాలి మన ప్రజలందరూ. అసలు దీనికి నిర్లక్ష్యం ఏంటి? అధికారుల, ఆ పై స్థాయి వాళ్ళ, లేదా దీన్ని నడిపించే కింగా? అసలు ఎటుపోతుంది? అసలు డైలీ దాడులు జరుగుతున్నాయి అంటే ఏమి చేతకాని వాళ్ళలాగా ఉంటున్నారు అనుకున్నారా? ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. బట్ ఇప్పుడు ప్రభుత్వం మారిందని ఏదో ఇంకొకరు వచ్చారని దాడి చేయడం పద్ధతి కాదు. రాత్రైనా కూడా ఇంకోటి ఒకటి రెండు కలిస్తేనే మొత్తం గుంపుగా తయారవుతారు. మీరు గమనిస్తే మన మాదిగ జాతి పిల్లలైతేనేంటి, ఎస్సీ వాళ్ళు అయితేనేంటి, ఎస్టీ వాళ్ళు అయితేనేంటి, ఏదైనా కానీ వాళ్ళు అనుకోలేనంత వరకే, అనుకున్నారా దిగారా ఎక్కడికైనా వాళ్ళకు ఉపేక్షించేది లేదు. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ముఖ్యంగా ఇంకోటి కూడా చేపిస్తున్నా ఏమిటంటే, మన విజయసాయిరెడ్డి గారు కూడా, మన రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా మొన్న మనకు మహా న్యూస్ అయినటువంటి వంశీ గారి మీద కూడా వాడు వీడనే పదజాలం వాడడం జరుగుతుంది. అసలు మనం ఎటువంటి, మీరు లిటరేటర్ పీపుల్స్, చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తే ఎలా? మీరు దీన్ని దేనికి సందేశం ఇవ్వడానికి చేస్తున్నారు? ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జర్నలిజం అంటేనే నిజం అని చెప్పాను నేను ఇందాకే. అలాంటి నిజం చేసే వాళ్ళు హరించడం చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా వీలైతే నెక్స్ట్ ఇలాంటివి కూడా పునరుత్తం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి పూర్తి సంరక్షణ ఇవ్వాలి, ప్రొటెక్షన్ జారీ చేయాలి. ఇంకోటి మనం చెప్పే విషయం ఏమిటంటే, వేరే వర్గం వాళ్ళు కొట్టడం. అసలు వర్గం వాళ్ళు అనేది అసలు ఎందుకు మీరు వర్గాన్ని చేస్తున్నారు? మనకి ఇప్పటికీ 1947 నుంచి గమనిస్తే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది. మనకి ఎవరు చెప్పారు వీళ్ళ మీద దాడి చేయాలని? అదే పండుగలు అయితేనేంటి, ఏవైతేనేంటి, ఇటువంటి వాటిని ఉపేక్షించరాదు. ముఖ్యంగా ఇటువంటి దాడులు అయితే ఎవరు కూడా చేయరాదని నేను మా యొక్క జైభీము తరఫున నేను కోరడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభీము ప్రెసిడెంట్. మిత్రులకు ధన్యవాదాలు జరుపుకుంటాం. ఎందుకంటే ఈ రోజు కూడా మన ఆదోనిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, అది నిజం కానీ అబద్ధం కానీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, ఉన్నట్టు చూపిస్తేనే నిజం అంటారు, లేని చూపిస్తే అబద్ధం అంటారు. మీరు ఇంకో గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇలాంటి వాటి దాడులను ఎవరు కూడా వీటికి ప్రేరేపించకండి. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రేరేపించే తప్పు చేసేవాడైనా తప్పు ఎప్పటికైనా ఒప్పు అవ్వదు, తప్పే అవుతుంది. దాని కర్మఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ దాడిని మేము ఖండిస్తూ మా జైభీము ద్వారా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మన యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభీము ప్రెసిడెంట్. మేము ఊర్లో ఉండాలా వద్దా చెప్పు? అడవిలో పోతారు మా మరదాలు, మా యారాలు భయపడతారు. మా వాళ్ళు ఏమన్నారు? దేవుని కానీ సాహసాన్ని ఆడతాడు, దేవుని ముందర ఆడుతున్నారు. కావాల్సిన ఊర్లో వచ్చి అంటుందండి. మొన్న వైఎస్ఆర్ గెలిచిండే, మరి వాళ్ళు ఆడరా సాహసాను? వాళ్ళు ఎదురుగా ఆడరా? ఏమంతా ఇది ఇల్లు? మేము ఆ రాజకీయం కూడా పట్టించుకోము. మా పని మేము చేసుకుంటున్నాం. ఏడికి వీళ్ళు రాజకీయం చేశారు మా మీద? ఆడవాళ్ళ మీద అట్లే, మగవాళ్ళ మీద అట్లే. మేము ఉండాలన్నా వద్దా చెప్పండి? మాకే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏమన్నా జరిగినా కానీ వాళ్ళ మీదే చూడాలి. ఏమన్నా జరిగితే వాళ్ళ మీదే. డిగ్రీ చేసేవాడు మరి ఇప్పుడు దెబ్బ తగిలింది కంటికాడ. ఇప్పుడు కాలేజీకి పోవాలి, ఎట్లా చేయాలి ఇప్పుడు? వాళ్ళంటే రాజకీయంలో తిరుగుతారు, సరిపోతాయి. చదువుకునే పిల్లడు ఎట్లా ఇప్పుడు?
ఎస్ఐ కోచింగ్ పోతున్నాడు. ఏం పేరు మన పేరు? నా పేరు లక్ష్మీదేవి. ఏ ఊరమ్మా? సలకలకొండ. ఎప్పుడు జరిగింది ఇష్యూ? ఈ రోజే జరిగింది. ఈ రోజు జరిగింది. ఏం జరిగింది ఇష్యూ? వాళ్ళ స్టేషన్ దగ్గర గలాట పెట్టుకున్నారు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.